హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భరద్వాజ్. మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనమైతే ప్రజెంట్ ముంబైలో ఉన్నాం, వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీ ఇన్ ఇండియా. మనం అయితే నిన్న హరిహర ఫోర్ట్ని అయితే విజిట్ చేసాం, నాసిక్లో ఉన్న హరిహర ఫోర్ట్ని. అక్కడి నుంచి సెకండ్ డే వచ్చేసి మనం ముంబైకి అయితే ప్లాన్ చేసుకున్నాం ట్రిప్ని. 1 డే సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని, ఎంత వీలైతే అంత. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి పూణే. డే 3 పూణేలోని మనం రాజ్ఘాట్ ఫోర్ట్ని అయితే ట్రెక్ చేయబోతున్నాం. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ముంబైని చూడడానికి స్టార్ట్ అయిపోయాం. చోర్ బజార్ చూడడానికి ట్యాక్సీ అయితే మాట్లాడుకోవడం. పర్ హెడ్ వచ్చేసరికి 50 రూపీస్ పడ్డది. ఈ ఎర్లీ మార్నింగ్ టైంలో బస్సెస్ అయితే అవైలబుల్గా ఉండవు కాబట్టి మేము ట్యాక్సీ అయితే ప్రిఫర్ చేసాము. ఫ్రైడే మాత్రమే ఓపెన్లో ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ 3 నుంచి మార్నింగ్ 8 o'clock వరకు. చోర్ బజార్లో ఫుటేజ్ తీయడానికి అవ్వకపోవచ్చు, ఒకవేళ వీలైతే తీస్తాము. చోర్ బజార్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ముంబై జాగ్రత్తగా అయితే వెళ్దాం, దొంగన కొడుకులు ఎక్కువ ఉంటారంట. మన ఆమన్గడి కూడా పెద్ద దొంగన కొడుకు కాబట్టి మధ్యలో ఉన్నాడు. సరే అయితే చూసేద్దాం. క్లోతింగ్ అయితే షాపింగ్ చేసుకొని గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళడానికి బస్ స్టాప్లో అయితే ఉన్నాము. చోర్ బజార్లోని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పర్చేస్ చేయడం అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే అవి ఎక్కువ డేస్ అయితే పనిచేయవు. మీరు ముంబైలో ట్రావెల్ చేసినప్పుడు లోకల్ బస్సెస్ అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అవి చాలా మంచి సర్వీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. గేట్వే ఆఫ్ ఇండియా ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ అరౌండ్ 6:30 అయితే అవుతుంది. క్రౌడ్ అయితే అస్సలు లేదు. ఇంకా అలా నడుచుకొని ముందుకైతే వెళ్ళాము. బ్యాగ్స్ అన్ని అలౌ చేస్తారు, జస్ట్ చెకింగ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరు ఓపెన్ చేయలేదు. మనమైతే గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసాం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, గేట్వే ఆఫ్ ఇండియా అసలు ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే, బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేసి ఇక్కడ నుంచి మన ఇండియాని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ దానికి గుర్తుగా కన్స్ట్రక్ట్ అయితే చేశారు మన గేట్వే ఆఫ్ ఇండియా. ఇదే తాజ్ హోటల్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, దీంట్లోనే పాకిస్తాన్ టెర్రరిజం వల్ల అయితే అటాక్ అయితే అయింది 2008లోని. అది న్యూ తాజ్ హోటల్, ఇది ఓల్డ్ తాజ్ హోటల్. మీరు విజిట్ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే క్రౌడ్ అయితే తక్కువగా ఉంటుంది. గేట్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్ ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళడానికి టికెట్స్ అయితే తీసుకున్నాము. ఎలిఫెంటా కేవ్స్కి అయితే మనం వెళ్తున్నాం. దీనికి 260 రూపీస్ అయితే పర్ హెడ్ ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి మీకు బోట్ రైడ్ జర్నీ అన్నది కనీసం 1 hour పడుతుంది ఐలాండ్ అయితే రీచ్ అవ్వడానికి. మీరు కనుక ముంబై వచ్చినప్పుడు ఈ బోట్ రైడ్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇక్కడ నుంచి ముంబై సీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ముంబై అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేయబడిందో తెలుసా? 1668లో అయితే 7 ఐలాండ్స్ని కలిపి ఒక ముంబై సిటీగా అయితే ఫామ్ చేశారు.
మొత్తంగా 1 అవర్ జర్నీ చేసిన తర్వాత ఐలాండ్ అయితే రీచ్ అయిపోయాం. పక్కన కనిపిస్తుంది టాయ్ ట్రైన్ కోసం వేసిన ట్రాక్. మనం బోట్ ఎక్కడైతే దిగామో అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి డ్రాప్ చేస్తుంది. ఐలాండ్కి వెళ్ళే దారిలోని చుట్టుపక్కల వాటర్ అనేది చాలా డర్టీగా అయితే ఉంది. అస్సలు బాగలేదు. 30 రూపాయలు టికెట్, మనిషికి 5 రూపాయలు. ఐలాండ్లోకి వెళ్ళడానికి చూసండి, మనం ఐలాండ్లోకి వెళ్ళిపోదాం. పదండి. మన బాడీ గార్డ్ పక్కన ఉన్నాడు, పెద్ద వెనకున్నాడు, ఆడు గుడ్డాడు మాట. హేమంత్ వీళ్ళందరూ చూడడానికి వచ్చారు, వీళ్ళు ఎవరు కొనరులేండి. వీళ్ళు చూడు బుర్రలు చూడు ఎలా కూర్చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎలా ఉందని అడుగుతున్నాడు బచ్చగాడు, చూడండి. అరే సూపర్ ఉంటుందిరా. నేను వచ్చిన సమయానికి ఇక్కడైతే చాలా షాప్స్ ఓపెనే చేయలేదు. కానీ నేను ఎక్కువ మంది ఫారెన్ టూరిస్టులను అయితే ఇక్కడ గమనించాను. లోపల ఎంట్రన్స్ వరకు వెళ్ళడానికి నియర్లీ 2.1 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే స్టెప్సే ఉన్నాయి. మొత్తానికి అయితే పైకి అయితే ఎక్కేసాము. ఇది వచ్చేసి ఎలిఫెంట్ కేవ్స్ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్. లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. టైం అయితే చాలా పడుతుందంట. అదే చూద్దాం. హెరిటేజ్ సైడ్లోకి వెళ్ళడానికి ఇక్కడైతే టికెట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసాము. ఎందుకంటే లోపల మొత్తం చూడడానికి హాఫ్ డే కన్నా ఎక్కువ టైం అయితే పడుతుంది. మా ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేస్తే వాళ్ళందరూ షాపింగ్కే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మేమందరూ రిటర్న్ అయితే అయిపోయాము. మన ఎంట్రన్స్లోని ఈ బోట్ రైడ్ గురించి టికెట్ తీసుకున్నాం కదా, వెళ్ళడానికి రావడానికి ఇదే టికెట్ అయితే యూజ్ అవుతుంది. ఈ బోట్ రైడ్ అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ముంబైలో ఉన్న కోస్టల్ ఏరియాని మనం అయితే డెవలప్ అయిన సిటీని మనం చూడగలుగుతాం. మేమైతే 2 hours సీ మధ్యలోనే పీస్ఫుల్ గా టైం అయితే స్పెండ్ చేసాం. మేము గేట్వే ఆఫ్ ఇండియా నుంచి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది. బయట స్ట్రీట్ లోని చాలా లోకల్ ఫుడ్స్ అయితే మేము చూసాము. డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉన్న మురుగు బిచ్చలు మేము ట్రై చేసాం అన్నమాట. అదైతే కొంచెం బాగుందనే చెప్పాలి. లోకల్ ఫుడ్స్ కూడా ట్రై చేయండి ముంబై వచ్చినప్పుడు. నెక్స్ట్ మేము షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్తో ముంబైలో ఉన్న ఫ్యాషన్ స్ట్రీట్లోని షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మెరైన్ బీచ్కి వెళ్దామని చెప్పేసి 16A బస్ అయితే పట్టుకొని మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాం. వీకెండ్ అవడం వల్ల ఈ మెరైన్ బీచ్లో చాలా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉన్నది. చాలా రద్దీగా ఉంది, నడవడానికి కూడా చూడలేదు. రైల్వే స్టేషన్కి అయితే రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి పూణేలో ఉన్న రాజ్ఘాట్ ఫోర్ట్. మనం అయితే అది ట్రెక్ చేయబోతున్నాము.